రెడ్ వెడ్డింగ్ తర్వాత వాల్డర్ ఫ్రే మరియు రూస్ బోల్టన్ తమ విజయాన్ని జరుపుకుంటున్నారు. రాబ్ స్టార్క్ తలకు తోడేలు తలను కుట్టి దానిని ప్రదర్శిస్తారు. టైవిన్ లానిస్టర్ ప్రతి ఒక్కరికి ఆదేశాలు ఇస్తాడు. రాజు వద్ద రాజు లేడు అనే సందేశాన్ని ఎర్రవాలు పంపిస్తున్నాడని జోఫ్రీకి చెబుతాడు. ఉత్తరాన బ్రాన్, హోడర్, మీరా మరియు జోజెన్ వాల్ వద్ద గుహను కనుగొని దక్షిణం వైపు ప్రయాణిస్తారు. సామ్ మరియు గిల్లీ కాస్టిల్ బ్లాక్కు చేరుకుంటారు. జాన్ స్నో ఇగ్రిట్ బాణాల దాడి నుండి తప్పించుకుని వాల్కు తిరిగి వస్తాడు. డ్రాగన్ స్టోన్లో దావోస్ సీవర్త్ గెండ్రీని రక్షించి పారిపోవడానికి సహాయం చేస్తాడు. ఈ పనికి స్టానిస్ అతన్ని చంపాలనుకుంటాడు. కాని మెలిసాండ్రా నైట్స్ వాచ్ లేఖను చూపించి ఉత్తరాన వైట్ వాకర్ల ముప్పును వివరిస్తుంది. చివరగా యూన్కే వద్ద డెనేరిస్ నగరాన్ని స్వాధీనం చేసుకుంటుంది. బానిసలు స్వేచ్ఛను పొంది ఆమెను మైసా అమ్మ అని పిలుస్తూ జాయ్ కొడతారు. డెనేరిస్ వారి మధ్యలో నడుస్తూ వారిని కలుస్తుంది. తన డ్రాగన్లు ఆకాశంలో ఎగురుతాయి. గేమ్ ఆఫ్ థ్రోన్స్ సీజన్ 3 ఎపిసోడ్ 10 ఇక్కడ ముగుస్తుంది.